ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈ వీడియో చూస్తున్న నీవు స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడు. సృష్టి మీద దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క సార్వభౌమత్వం ఏమిటి అన్నది ఈరోజు తెలుసుకుందాము. వ్యూవర్స్ అందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోను ఫాలో అవ్వండి. దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. స్కిప్ చేయకండి, దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చివరి వరకు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దాన్ని బట్టియే సృజించబడేను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తన కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 1:1కి ముందు మహా విశాలమైన నిత్యత్వం ఉండేది. అప్పటికి విశ్వం ఇంకా నిర్మించబడలేదు. సృష్టి కేవలం ఆ గొప్ప సృష్టికర్త యొక్క ఆలోచనలో ఉంది. తన సార్వభౌమ మహిమతో దేవుడు మాత్రమే ఒంటరిగా నివసించాడు. ఆకాశాలు, భూమి సృష్టించబడడానికి ముందున్న ఆ అనంతమైన యుగం గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు దేవునికి స్తుతులు పాడేవారు దేవదూతలే లేరు. ఆయన గమనాన్ని ఆకర్షించడానికి సృష్టిలో ప్రాణులు లేవు. అదుపు చేయాల్సిన తిరుగుబాటుదారులు ఎవరు లేరు. ఆ టైంలో తన చిత్తానుసారమైన సంకల్పం బట్టి ఆయన సృష్టించకుండా ఉండటానికి కదా ఆయన అధికారం ఉంది. ఏ విధంగానైనా సృష్టించే స్వేచ్ఛ దేవునికి ఉంది. ఒక ప్రపంచాన్ని లేదా లక్షలాది ప్రపంచాన్ని సృష్టించే స్వాతంత్రం దేవునికి ఉంది. అప్పుడు దేవుడు సృష్టిస్తున్నప్పుడు ఆయన ఎదిరించడానికి ఇది ఎందుకు, ఇలా ఎందుకు ఉండాలి, ఆ విధంగా ఎందుకు ఉండాలి అని చెప్పేవారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరు లేరు. అప్పుడు భూమి మీద మనుషులు ఎవరు లేరు. ఆయన చిత్తాన్ని ఎదిరించడానికి ఎవరు లేరు. ఆయన చిత్తానికి కామెంట్ చేసేవాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఈ సృష్టిని తనకు నచ్చినట్లుగా చేయాలని సంకల్పించాడు. దేవునికి ఇష్టమైతే కేవలం అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని మాత్రమే, అంటే మైక్రోస్కోప్ ద్వారా చూసే చిన్న చిన్న జీవరాశులు దేవుడు సృష్టించేవాడు. తన సింహాసనం చుట్టూ ఉండే మహాశరావులని సృష్టించడానికి పట్టిన గడియాలోనే చనిపోయే అతి సూక్ష్మమైన పురుగులు సృష్టించడానికి దేవునికి అధికారం ఉంది. ఉన్నతమైన శరావులు, నేల మీద ప్రాకే జంతువులు, విశ్వమంతా పరిభ్రమించే గ్రహాలు, తేలియాడే అణువులు, అఖిల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, ఇవన్నీ ఒకదానికి ఒకటి చాలా భిన్నమైనవి. బలవంతుడైన దేవుడు వీటిని తన విశ్వంలో సృష్టించడానికి నిర్ణయించుకున్నాడు. ఒకవేళ అలా కాకుండా సమస్తాన్ని ఒకే రీతిగా సృష్టించాలనుకుంటే ఆయన సార్వభౌమం సంకల్పాన్ని ప్రశ్నించగలిగిన వాడెవడు ఉన్నాడు? నరుడు వెలుగును చూడటానికి చాలా కాలం ముందే దేవుడు తన అధికారాన్ని బట్టి ఎలా ప్రదర్శించాడో చూడండి. సృష్టిని చేయడానికి, సృష్టిలో ప్రాణులు, వివిధ పర్వతములను చేయడానికి దేవుడు ఎవరితో సంప్రదింపులు జరిపాడు? పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, పశువులు భూమిపైన సంచరిస్తున్నాయి, చేపలు సముద్రములో ఈదుతున్నాయి. వాటిని అలా భిన్నంగా చేసింది ఎవరు? భిన్న ప్రదేశాలను, భిన్నమైన పర్వతాలను తన సార్వభౌమ చిత్తంలో వాటిని నియమించి వాటిని చేశాడు కదా మన సృష్టికర్త దేవుడు. 1 కొరింథీ 15:41 వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రముకు భేదము కలదు కదా. భూమి యొక్క వైశాల్యం, పొడవు, వెడల్పు, వాటిని ఎవరైనా కొలవగలడా? నిజంగా ఎవరైనా భూమి యొక్క లేదా ఈ సృష్టి పొడవు, వెడల్పు ఎంతవరకు ఉంది, ఎంతవరకు వ్యాప్తి చెంది ఉంది, ఎవరైనా కొలవగలడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆకాశమందున్న కొన్ని గ్రహాలు ఇతర గ్రహాల కంటే
సూర్యునికి ఎందుకు దగ్గరగా ఉంచబడ్డాయి? మార్గము తప్పే తిరిగే చుక్కలు, రాలిపోయే చుక్కలు అంటే నాశనమయ్యే నక్షత్రాలు ఎందుకు ఉండాలి? నీ చిత్తము బట్టి అవి సృష్టించబడ్డాయి అనే ఈ ప్రశ్నకు జవాబులు ప్రకటన 4:11 చూశాం కదా. ఈ సృష్టిలో సమస్తము దేవుడే చేశాడు ఆయన అధికారం కింద. భూ ఉపరితలం మీద 3 వంతులు నీటిలో ఎందుకు నింపబడి ఉంది? మిగిలిన భూభాగంలో ఎంతో తక్కువ భాగం సాగుకు, నివాసానికి పనికిరానిదిగా ఎందుకు ఉండాలి? చిత్తడి నీళ్ళు, ఎడారులు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు విస్తారంగా ఎందుకు ఉండాలి? ఒక దేశం విస్తీర్ణతలో మరొక దేశం కంటే ఎందుకు ఎక్కువ తక్కువ ఉండాలి? ఒక దేశం యొక్క భూమి సారవంతంగా ఇంకో దేశం భూమి సారవంతంగా ఎందుకు లేదు? ఒక దేశంలో ఖనిజ లవణాలు భూమిలో ఉంది, ఇంకో దేశంలో లేకుండా ఎందుకు అలా ఉంది? వాతావరణం ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉంటుంది, కొన్ని దేశాల్లో ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఉండదు. ఎందుకు అలా కారణం? ఒక దేశంలో నదులు, సరస్సులు ఎందుకు సమృద్ధిగా ఉండాలి అని దేవుడు సంకల్పించాడు. మరొక దేశంలో అస్సలు కంటికి కనబడకుండా నదులు కానీ సముద్రాలుగా లేకుండా ఎలా చేశాడు? ఎందుకు చేశాడు ఒక ప్రాంతంలో? ఇవన్నీ మనం ఆయన చిత్తం ప్రకారం, ఆయన నచ్చిన ప్రకారమే చేశాడు. ఈ భూమి మీద ఏ స్థలం ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే దేవుని యొక్క ఇష్ట ప్రకారమే నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఈ భూమి మీద ఉన్న ఖనిజాలు, అదేవిధంగా భూమి లోపల ఉన్న బంగారం, భూమి లోపల ఉన్న పెట్రోలు, ఇవన్నీ దేవుని యొక్క ఇష్ట ప్రకారం, ఆయన సంకల్పం ప్రకారమే ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండాలో, ఏ దేశాల్లో ఏ భూమి భాగాలు ఎలా ఉండాలో అనేది దేవుడే ముందే ఆయన సంకల్పం ప్రకారం ఆయన చేశాడు, ఆయన చేసి ఉన్నాడు. చూస్తున్నాం కదా, భూమి మీద అనేకమైన మొక్కల జాతులు, అనేకమైన పక్షులు, జంతువులు అన్నీ దేవుడే చేశాడు. ఆయనకి నచ్చిన విధంగా చేసుకున్నాడు. మనం ప్రశ్నించడానికి మనం ఏం అధికారం లేదు. మనల్ని కూడా ఆయనే చేశాడు. మనం దేవుని ప్రశ్నించేంత వారం కాదు. ఆయన మనిషికి ఏ విధంగా ఎలాంటిది భూమి కానీ, భూమి మీద జీవరాశులు కానీ అన్నీ మనకు నివాసం యోగ్యంగా ఉండినట్లుగా ఆయన ఆలోచన చేశాడు ఆయన ముందుగానే. జంతు ప్రపంచాన్ని చూసి వాటిలో ఉన్న అద్భుత వైవిధ్యాన్ని గమనించండి. సింహంతో గొర్రె పిల్లను, ఎలుగుబంటితో కుందేలును, ఏనుగుతో ఎలుకను పోల్చడం ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు చూస్తున్నాం సృష్టిలో అనేక రకమైన పూల మొక్కలు, రకరకాల పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు చూస్తున్నాం. ఇప్పుడు మొక్కల్లో ఫలవృక్షాలు ఉండే వైవిధ్యం గురించి ఒకసారి ఆలోచన చేయండి. గులాబీ మొక్కలు ముళ్ళు ఎందుకు ఉంటాయి? లిల్లీ పువ్వులు ముళ్ళు లేకుండా ఎందుకు ఉంటాయి? కొన్ని పుష్పాలు ఎందుకు సువాసన వెదజల్లుతాయి? మరికొన్ని పువ్వులు ఎందుకు సువాసన వెదజల్లవు? ఒక చెట్టు రుచికరమైన ఫలాలు ఇస్తుండగా ఇంకొక చెట్టు విషపూరితమైన ఫలాలు ఎందుకు ఇస్తున్నాయి? కొన్ని కూరగాయల మొక్కలు మంచును తట్టుకోగలవు, మరికొన్ని మంచులో వాడిపోతాయి. ఎందుకు? ఒక తోటలో ఒకే సమయంలో నాటబడిన 2 యాపిల్ చెట్లలో ఒకటి యాపిల్ పళ్ళతో నిండి ఉండగా మరొక దాని కనీసం ఒక పండైన కాయదు. ఎందుకు అంటే రకరకాల పూల మొక్కలు 12 సంవత్సరాలకి పూలు పూస్తున్నాయి కొన్ని, మరొకటి 100 ఏళ్ళకి ఒకసారి పూలు పూస్తుంది. దీన్ని బట్టి కీర్తన 135:8 యెహోవా ఆకాశమందును భూమి మందును సముద్రము మందును మహాసముద్రమును అన్నిటియందును తనకు ఇష్టమైనది జరిగించేవాడు. చూసాం కదా, 12 సంవత్సరాలకు ఒకసారి పూసే
పువ్వులు కూడా దేవుడు చేశాడు. 100 ఏళ్ళకు ఒకసారి పూసే పువ్వులు మొక్కలు కూడా దేవుడే చేశాడు. యాపిల్ చెట్లు ఒక తోటలో ఒక చెట్టుకి ఫలాలు పూస్తాయి, ఇంకో దాటి ఫలాలు రావు. అవి ఎందుకు? అది కొన్ని రుచికరమైన కాయలు ఉంటాయి, కొన్ని అనారోగ్యకరమైన విషపూరితమైన కాయలు ఉంటాయి. ఎందుకు? కొన్ని పువ్వులు సువాసనగా ఉంటాయి, కొన్ని సువాసన ఉండవు. అవన్నీ దేవుడు ఎందుకు అలా చేశాడో మనకు తెలియదు. అవి మనం ఒకసారి ఆలోచన చేస్తే అవి చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని గడ్డి జాతి మొక్కలు ఉంటాయి, అవి బాగా పూసి ఆ ఎడారి ప్రాంతంలో, ఆ కొండ ప్రాంతంలో చాలా అందంగా, స్క్రీన్ మీద చూస్తున్నా చాలా అందంగా ఉంటుంది. అన్నీ దేవుడే తనకు నచ్చినట్లుగా, తనకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. దేవుని సృష్టి, ఆయన అధికారం, ఆయన ఇష్టం. దేవదూతల సమూహాల గురించి ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి చర్చించుకుందాం దీని గురించి. దేవదూతల్లో 3 రకాల దూతలు ఉన్నారు. మిఖాయేలు దేవదూతలు అంటే ప్రధాన దూత. మిఖాయేలు దేవదూత యుద్ధాలు చేస్తారు. గాబ్రియేలు వర్తమానం, మెసెంజర్. లూసిఫర్ ఈ పడిపోయిన దేవదూత, ఈడు పడిపోయిన లూసిఫర్. మరి ఇతర దూతలు, ఈ అలా రకరకాల దేవదూతలు ఎందుకు సృష్టించాడు దేవుడు ఆయనకే తెలియాలి. కొందరు దేవదూతలు ఇతరుల కంటే ఉన్నత స్థాయిలో, కొందరు ఇతర దేవదూతల కంటే తక్కువ స్థాయి కలిగి ఉన్నారు. ఎందుకు? కొందరు దేవదూతలు ఇతర కంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎందుకు? దేవదూతలో వివిధ రకాల స్థాయిలు ఉంటాయి. శిరావులు, కేరుబులు, అలా అనేకమైన రకాల దేవదూతలు ఆయనే చేశాడు. సామెతలు 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను అని రాయబడి ఉంది. కాబట్టి దేవుడి యొక్క ప్రాథమిక సత్యం ఏంటంటే, సృష్టికర్త సంపూర్ణ అధికారం గలవాడు. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఆయన దయా సంకల్పం బట్టి సమస్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆయన తన మహిమ గురించి తప్ప మరి దేనిని గురించి ఆలోచించడు. యెహోవా ప్రతి వస్తువు దాని నిమిత్తం కలుగజేసెను అని రాయబడి ఉంది కదా. అది దానికి అలా చేయడానికి సంపూర్ణ హక్కు దేవునికి మాత్రమే ఉంది. యెషయా 40:17 కాబట్టి దేవుడు దేవుడే గనుక ఆయనకున్న ఆధిక్యత సవాలు చేయడానికి ఎవరు సాహసిస్తారు? ఆయనకు వ్యతిరేకంగా సణుగుకోవడం ఘోరమైన తిరుగుబాటు చేయడమే. ఆయన మార్గాలలో ప్రశ్నించడం అంటే ఆయన జ్ఞానాన్ని ఎగతాళి చేయడమే, సవాలు చేయడమే. యెషయా 40:17 ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. ఈ భూమి మీద దేహం విషయంలో కొంతమంది వికలాంగులుగా పుడతారు, కొంతమంది బలంగా పుడతారు, కొంతమంది అందంగా పుడతారు, కొంతమంది పేదవారి కుటుంబంలో పుడతారు, కొంతమంది ధనవంతుల కుటుంబంలో పుడతారు. ఇవన్నీ దేవుడు ఎలా చేశాడు? ఆయన తన సంకల్ప ప్రకారం, తన చిత్త ప్రకారం చేశాడు. దేవుడు తనకు నచ్చినట్లుగా సమస్తం చేసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును.